రైట్ సార్. ఇక డిఎంకేలో కరుణానిధి స్టాలిన్ తర్వాత మూడవ తరం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా చేశారు సార్. సో మూడవ తరం నాయకుడి ప్రస్థానం డిఎంకే అంటే 2026లో మళ్ళీ అక్కడ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా నియమించడం మీద మీ కామెంట్ సార్. డిఎంకేలో మూడవ తరం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం. క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాలేదు. అదే సార్, అంటే ఇప్పటి వరకు కరుణానిధి, ఆ తర్వాత స్టాలిన్ కూడా డిప్యూటీ సీఎంగానే నాకు తెలిసి, సబ్జెక్టు కరెక్షన్, ఒక 4 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత డిప్యూటీ సీఎంగా కరుణానిధి అవకాశం ఇచ్చారు సార్. స్టాలిన్కి డిప్యూటీ సీఎంగానే ఆయన స్టార్ట్ చేశారనుకుంటా. తర్వాత ఇప్పుడు డిఎంకే అధినేతగా ఉన్నారు, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో తన వారసుండి డిప్యూటీ సీఎం చేశారు సార్. సహజమే కదా, అండర్స్టూడే కదా. మీరు ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగింది అదే కదా. ఇప్పుడు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయలేదా? వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి దాదాపు డిప్యూటీ సీఎంగా పెట్టలేదు, కానీ డిప్యూటీ సీఎమే ఆల్మోస్ట్. ఎందుకంటే ఒక రకంగా సీఎం తర్వాత అంతటి పవర్స్తో మీకు కేటీఆర్ పనిచేయలేదా? అందువల్ల భారతదేశంలో ఇదేం కొత్త కాదు, తమిళనాడులో కొత్త కాదు, ఎక్కడా కొత్త కాదు. అంటే మీకు దేశం మొత్తం మీరు తీసుకోండి, కాశ్మీర్లో ముఫ్తీలు అబ్దుల్లాలు, మూడో తరం షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, మీకు ఉమర్ అబ్దుల్లా. మీకు పీడీపీలో ముఫ్తీ మహమ్మద్ సయీద్, మహబూబా ముఫ్తీ కూతురు కూడా రాజకీయాలకు వచ్చినట్టున్నారు. మీరు పంజాబ్లో బాదల్ల కుటుంబం, ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కొడుకు కోడలు రాజకీయాల్లో ఉన్నారు. మీరు హర్యానాలో దేవీలాల్ మునిమనుమడు మీకు దుష్యంత్ చౌతాలా, జననాయక జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా దేవీలాల్ మునిమనుమడు. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్. మీకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్. మీకు మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే, ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన మనమడు ఆదిత్య ఠాక్రే, మూడో తరం. ఒరిస్సాలో బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్. మీకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్, ఎన్టీ రామారావు మనమడు, ఇక్కడ కూడా మూడో తరం. మీకు అలాగే మీరు ఇలా లిస్ట్ అంతా తీయండి, మీకు ఎక్కడైనా ఇదే కదా రాజకీయం. సో మీరు ఇప్పుడు నేను ఇన్ని రాష్ట్రాలు చెప్పాను, మీకు ఎక్కడైనా తేడా ఉందా? సో అందువల్ల కర్ణాటక దేవగౌడ కొడుకు కుమారస్వామి, సో ఆయన కొడుకులు కూడా ఉన్నారు. ఇంకా మనమడు కూడా వచ్చాడు, కానీ మనమడు ఈ మధ్య పిచ్చి పిచ్చి పనులు చేసి జైల్లోకి వెళ్ళాడు. సో అందువల్ల ఆడ కూడా మూడో తరం రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. పార్లమెంట్ సభ్యుడిగా కూడా అయ్యి పరిమాణ పనులు చేసి జైలుకి వెళ్ళాడు. సో అందువల్ల ఇలా దేశమంతటా ఈ ధోరణి ఉంది. ఎందుకుంది? ప్రజాస్వామ్యంలో ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజలే వారసత్వ రాజకీయాలను అంగీకరిస్తున్నారు. ప్రజలు ఎక్కడన్నా చీదరించుకున్నారా? ఎందుకంటే వారసత్వంతో వచ్చిన నాయకుడైనా వారసత్వం లేకుండా వచ్చిన నాయకులు ప్రజలకేం తేడా కనబడతలేదు. సో ఎవరైతే ఏరా అయితే తలకాపల కొట్టుకోవడానికి అనే దశకొస్తున్నారు, వాళ్ళందరినీ అప్రూవ్ చేస్తున్నారు. సో అందువల్ల ఇక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? అల్టిమేట్గా ఎవరైనా వారసత్వమైన ప్రజల పరీక్షకు నిలబడే నెగ్గాలి. ఇప్పుడు మీకు ఎంజి రామచంద్రన్ చనిపోయినప్పుడు ఆయన సతీమణి జానకి రామచంద్రన్ రాజకీయాల్లో దిగాడు, కానీ ప్రజలు జానకి రామచంద్రన్ అంగీకరించలేదు. మీకు ప్రజలు జయలలితను అంగీకరించారు. మీకు తెలుగుదేశంలో కూడా ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ, ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరి, ఎన్టీ రామారావు మరో అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర, వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. మీరు హరికృష్ణ కూడా మధ్యలో నాకు గుర్తున్నంత వరకు ఆయన పార్టీ కూడా పెట్టాడు తెలుగుదేశం బయటకు వచ్చి, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అన్న టీడీపీ పెట్టారు, తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి పెట్టారు. వీటిని ఎవరు ప్రజలు అంగీకరించలేదు. ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న పార్టీయే నిజమైన తెలుగుదేశం ప్రజలు అంగీకరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు కదా. మీరు ఆయన చంద్రబాబు నాయుడు మీద వెన్నుపోటు అలాంటి విమర్శలు నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ చేయొచ్చు, కానీ ఎవరు చేసిన రియాలిటీ ఏంటి? ప్రజలైతే లక్ష్మీపార్వతిని, నందమూరి హరికృష్ణను, పురంధేశ్వరిని, దగ్గుపాటి వెంకటేశ్వరరావును వీళ్ళెవరూ కాకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశమే
ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశంగా తీర్పు చెప్పారు కదా, మిగిలిన వాళ్ళు మిగలలేదు కదా. సో అందువల్ల అల్టిమేట్గా మీకు ఇలా వారసత్వం కొరకు పోరాటం జరిగినా నిలబడగలిగే వాళ్ళు ప్రజలు నిలబెట్టిన వాళ్ళే నిలబడ్డారు. మీకు తమిళనాడులో కూడా అలగిరి కన్నా మీకు స్టాలిన్తో పోటీ పెట్టాడు, మధ్యలో బీజేపీలో కూడా చేరినట్టున్నాడు. అక్కడ బీహార్లో తేజస్వి యాదవ్ సోదరుడు, ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్ యాదవ్. అసలు రాహుల్ గాంధీ ఇందిరాగాంధీకి ఒక కొడుకు రాజీవ్ గాంధీ, ఆ కొడుకు సంతానం రాహుల్ గాంధీ, ఇంకో కొడుకు సంజయ్ గాంధీ, ఆ కొడుకు సంతానం కూడా ఉంది వరుణ్ ఫిరోజ్ గాంధీ. సోనియా గాంధీ ఒక కోడలు, మనేకా గాంధీ ఒక కోడలు. కానీ మనేకా గాంధీ బీజేపీలో ఉండాల్సి వచ్చింది. కానీ ప్రజలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఇందిరాగాంధీ వారసులుగా యాక్సెప్ట్ చేశారు తప్ప వరుణ్ ఫిరోజ్ గాంధీని ఇందిరాగాంధీ వారసులుగా యాక్సెప్ట్ చేయలే. అంటే వాస్తవంగా తేడా లేదు, ఇద్దరు ఒకటే. వరుణ్ ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ మనవడే, రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనవడే. మరి ఎందుకు అంటే అల్టిమేట్గా ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అందువల్ల వారసత్వ రాజకీయాలకైనా ప్రజల ఆమోదం ఉంటేనే. మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కుటుంబమే లేదు, నాకు ఫ్యామిలీ లేదన్న మమతా బెనర్జీ తన మేనల్లో నేను అభిషేక్ బెనర్జీని తీసుకొచ్చుకోలేదా? సో ఈవెన్ కుటుంబం లేని చోట కూడా తీసుకొచ్చుకుంటున్నారు మళ్ళీ. సో తనకు పిల్లలు లేరు, నాకేం సంబంధం అన్నట్లేదు, మేనల్లుడు వచ్చేసిండు. సో అందువల్ల ఇలా వారసత్వ రాజకీయాలు దేశమంతటా ఉన్నాయి, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రజలు వారసత్వం కొరకు జరిగిన పోరులో అందరూ నిలబడలేకపోతున్నారు, కొందరే నిలబడగలుగుతున్నారు. అందువల్ల వారసత్వం అనుడు కన్నా ప్రజల పట్ల వారు ఏ విధానాలు అనుసరిస్తారు, ఆ విధానాలు ప్రజలకు మంచిదైతే మనం సమర్థించాలి, చెడైతే సమర్థించకూడదు. పోనీ రాజకీయాల్లో ఈ వారసత్వ ధోరణి మంచివి కాదా అంటే ఖచ్చితంగా మంచివి కాదు. మెరిట్ ఆధారంగానే రాజకీయాల్లో నాయకత్వం వహించాలి. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చాడు అంటే ప్యూర్లీ మెరిట్ కదా, దానికేం సంబంధం లేదు. మీరు రాహుల్ గాంధీలో మెరిట్ ఎంత ఉన్నో వారసత్వం కూడా అంత ఉంది. కానీ నరేంద్ర మోడీ ఎమర్జెన్సీలో మెరిటే తప్ప వారసత్వం ఎక్కడా లేదు. ఆయన తండ్రో తాతో రాజకీయాలకు సంబంధమే లేదు కదా. మరి ఆ రకంగా ఉంది కనుకనే భారతీయ జనతా పార్టీ ఇన్ని విజయాలు సాధించగలిగింది. అందువల్ల అన్ని విజయాలు ఎందుకు సాధించగలిగింది అంటే ఆ మెరిటోరియస్ లీడర్షిప్ వస్తే, ఆ లీడర్షిప్ అనుభవాల నుంచి వస్తుంది, అన్ని రకాల దక్కా మొక్కీలు తిని వస్తుంది. అందుకే వాళ్ళ భారతీయ జనతా పార్టీ దేశంలో ఇంత స్ట్రాంగ్ ఫోర్స్గా ఎమర్జ్ కాగలేదు. కానీ భారతీయ జనతా పార్టీలో కూడా ఈ వారసత్వ పోకలు లేవా? మీరు యడియూరప్ప కొడుకు విజయేంద్ర కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎలా అయ్యాడైనా? బీజేపీలో ఆర్ఎస్ఎస్లో కార్యకర్తలు లేరా? ఇంకెవరు ఇంతకన్నా పనిచేసిన కార్యకర్తలు లేరా? ఇంతకన్నా మెరిట్ ఉన్న కార్యకర్తలు లేరా? కానీ ఎందుకు యడియూరప్పకు లింగాయత్ ఓట్ బేస్ ఉంది, ఆయన కొడుకు అయితేనే ఆ ఓట్ బేస్ బీజేపీకి ఉంటుంది. అందువల్ల బీజేపీ కూడా వారసత్వ రాజకీయాలు అంగీకరించడం. సో ఇలా వారసత్వ రాజకీయాలని ప్రజలు అంగీకరిస్తున్నంత కాలం భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ కూడా ఎక్కడో ఒక చోట ఈ వారసత్వ పోకడలకు గురి కావాల్సి వచ్చింది. మిగతా పార్టీల సంగతి, ప్రాంతీయ పార్టీల సంగతి వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఏ ధోరణైనా మంచి చెడు అని మన మొరాలిటీ ఆధారంగా డిసైడ్ చేయలేము. ప్రజల అప్రూవల్ ఆధారంగానే మనం ఆ ట్రెండ్ డిసైడ్ చేయాలి. వారసత్వ రాజకీయాలు మంచివి కావు, కానీ ప్రజలు ఆమోదిస్తున్నంత కాలం ఎవరూ ఏమి చేయలేం కదా ప్రజాస్వామ్యంలో. కేసీఆర్